గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన నిలదొక్కుని కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇరిగేషన్ శాఖకు పెద్ద ఎత్తున 18,000 కోట్లు బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల్ని వృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందడుగు లేస్తుందని తెలిపారు. చంద్రబాబు ఆశయాలను పూర్తి చేసే విధంగా పోలవరం లెఫ్ట్ కెనాల్ 2025 జూన్ నాటికల్లా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు బడ్జెట్ ఎంతో ఆశాజనకంగా ఏదైతే గతంలో మనందరం కూడా చూసాం, ఒక హిరోషిమా నాగసాకి మీద అణు విస్ఫోటనం జరిగినటువంటి స్థితిలో కూడా దాని నుంచి ఎట్లా మళ్ళీ తిరిగి నిలదొక్కుని ఆ హిరోషిమా నాగసాకి అభివృద్ధి చెందాయో, అదేవిధంగా గత 5 సంవత్సరాల జగన్ పాలన విధ్వంసం నుండి మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఈ రాష్ట్రం మళ్ళీ నిలదొక్కుని అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందనేటువంటి విశ్వాసం ఈ రోజు ఉన్నటువంటి బడ్జెట్ ద్వారా మనందరికి కూడా మరి ఉంటుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అందులో పర్టికులర్గా ఇరిగేషన్ శాఖకు ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఇరిగేషన్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఘనత. అందులో కూడా ఈరోజు చూసాం 18,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ శాఖకు పెద్ద ఎత్తున ఈరోజు బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ, అందులో కూడా గత 15-20 సంవత్సరాల నుండి దీర్ఘకాలికంగా మరి పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల్ని ఒక షెడ్యూల్ పెట్టుకుని కంప్లీట్ చేసేటువంటి విధంగా అందులో పర్టికులర్గా ఏదైతే పోలవరం రేపు 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేసి ఆ గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు ప్రవహించేటువంటి విధంగా ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు ఎంతో ఆశాజనకంగా, అదేవిధంగా ఏదైతే రాయలసీమకు ఒక జీవనాడి, మరి ఏదైతే రాయలసీమకు గుండెకాయ లాంటి హంద్రీనివా ఏదైతే ఉందో, లైఫ్ లైన్ ఏదైతే ఉందో అటువంటి హంద్రీనివా కూడా ఈరోజు 3,240 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు జరపడం ద్వారా మరి రాయలసీమను రేపు రతనాల సీమగా మార్చేటువంటి విధంగా మరి ఈ యొక్క బడ్జెట్లో కేటాయింపులు ఉన్నటువంటి విషయం కానీ, అదేవిధంగా ఏదైతే అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా, అందులో కూడా ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా, గత 15-20 సంవత్సరాల నుంచి పూర్తి కానిటువంటి వెలిగొండ ప్రాజెక్టు ఇంకా దగ్గర 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి వెలిగొండ ఏదైతే ఉందో మరి దాన్ని పూర్తి చేయకుండానే, అంటే అది హెడ్ రెగ్యులేటర్ కానీ, టన్నెల్స్ కానీ, ఫీడర్ కెనాల్ కానీ, R&R కానీ, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానీ ఎక్కడ కూడా పనులు జరగకుండానే జాతికి అంకితం చేసినటువంటి మహానుభావుడు గత ముఖ్యమంత్రి అయితే ఈరోజు ఆ వెలిగొండను ఖచ్చితంగా రేపు 2026 జూలై కల్లా మరి వాటర్ మరి ప్రవహించేటువంటి విధంగా